హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి మోలైఫ్ సెన్స్ 500 వాచ్ని అయితే రివ్యూ అయితే చేద్దాం. సో దీన్ని గత 4-5 డేస్కి అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ 4 డేస్లో నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, సో సెన్సార్ యాక్యురసీ ఎలా ఉంది, అండ్ కాలింగ్ ఫీచర్ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే వీడియోలో మీతో క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చాలా మంచి వాచ్ ఇనీషియల్గా అయితే నేను చెప్పగలను. సో బట్ ఎనీవే మీరు ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అసలు మీరు 4000 రూపీస్కి 4500 రూపీస్కి దీన్ని కొనొచ్చా లేదా అనేది అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఎస్పెషల్గా ఎవరైతే కాలింగ్ వాచ్ కోసం చూస్తున్న వాటిలైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో బిల్డ్ క్వాలిటీ మాత్రం నాకు బాగా నచ్చిందని చెప్పాలి. ఎక్సెప్ట్ స్ట్రాప్స్ తప్ప మీకు రిమైనింగ్ అంతా మీకు ఇది మెటల్ బిల్డ్తో వస్తుంది, కేసింగ్ అంతా మెటల్ బిల్డ్తో వస్తుంది. మీకు ఫ్రంట్ గ్లాస్ అయితే ఏదైతే ఉందో అది మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది అనమాట. అండ్ రేర్ సైడ్ కూడా మీకు డిజైన్ అనేది చాలా బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇక్కడ మీకు గ్లాసీ లాగా అనిపిస్తుంది. మేబీ ఇది ప్లాస్టిక్ అయితే అయి ఉండొచ్చు. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీలో మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. టు బీ ఫ్రాంక్, కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పాలి ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. అండ్ స్ట్రాప్స్ క్వాలిటీ ఓకే అని చెప్పాలి, బట్ ఇంకొంచెం బెటర్ ఇచ్చుంటే బాగుండే అనేది అయితే నాకైతే అనిపించింది. ఇక ఫైనల్గా డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ పక్కన పెట్టి డిజైన్ మాత్రం అల్టిమేట్ డిజైన్. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ మీకు యాపిల్ వాచ్ రిజంబ్లెన్స్ అయితే ఉంటుందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా అండ్ ప్రీమియంగా కూడా ఉంటుంది. మీకు చేతిలో పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు అయితే అడుగుతారు ఇది ఏం వాచ్ అని చెప్పేసి, అంత ప్రీమియం లుక్స్ అయితే ఉంటుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ పరంగా మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే, డిస్ప్లే వచ్చేసి చాలా హ్యూజ్ డిస్ప్లే. ఎస్పెషల్గా ఈ ప్రైస్ పాయింట్లో 1.7 ఇంచెస్ డిస్ప్లే తోటి మీకు వేరే వాచెస్ అయితే రావట్లేదు. చాలా పెద్ద డిస్ప్లే అయితే ఇచ్చారు. సో డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మీకు 240x280 పిక్సెల్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక ఎల్సీడీ డిస్ప్లే అనమాట. డిస్ప్లే క్వాలిటీ గురించి చెప్పాలంటే ఇనీషియల్గా ఎస్పెషల్గా నేను ఏదైతే నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3 యూజ్ చేశానో, సో ఆ డిస్ప్లేతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇదైతే బెటర్ అయితే లేదు. బట్ ఈ ప్రైస్ పాయింట్లో పెద్దగా వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్తో కంపేర్ చేసినట్లయితే మనం కంప్లైంట్ చేసేంత ప్రాబ్లమ్స్ అయితే లేదు. డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు సన్లైట్ విజిబిలిటీలో కూడా మీరు చూడగలరు, బట్ కొంచెం స్ట్రగుల్ అయితే చేయాలి. ఫుల్ బ్రైట్నెస్లో ఉంటే మాత్రం మీకు అయితే కనిపిస్తుంది. అదర్వైజ్ మీరు ఆఫ్ కానీ పెట్టుకున్నట్లయితే 80% మీకు సన్లైట్ విజిబిలిటీ అయితే ఉండదు. అండ్ ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే మాత్రం కొంచెం రిజల్యూషన్ పెంచుంటే బాగుండేది. 240 వీళ్ళు 280 అయితే ఇచ్చారు. కొంచెం 300 అబౌవ్ 320 అలా రిజల్యూషన్ ఇచ్చున్నట్లయితే మీకు పిక్సెల్స్ అయితే ఏర్పడేవి కావు. సో మీరు 1 ఫీట్ డిస్టెన్స్ నుంచి ఇలా చూసినట్లయితే వాచ్ మనం టైం చూసినట్లుగా సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఒకవేళ మీరు ఈ డిస్టెన్స్ నుంచి చూస్తే మాత్రం మీకు పిక్సెల్స్ అయితే ఏర్పడతాయి. సో బట్ కలర్ యాక్యురసీ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ డిస్ప్లే అయితే అని చెప్పాలి. సో ఈ ప్రైస్ పాయింట్లో కంప్లైంట్ చేయడానికి అయితే పెద్దగా అయితే లేదు. సో చెప్పాను కదా, అదొక్కటైతే అనిపించింది నాకు జస్ట్. సో అది కూడా నేను కంప్లైంట్ అయితే అనట్లేదు. ఇక రైట్ నెక్స్ట్ ఫీచర్స్ అనమాట. స్మార్ట్ వాచ్ అనగానే సో మెయిన్గా ఫీచర్లో వచ్చేసి మనకి కాలింగ్ ఫీచర్. సో ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ది మేజర్ అట్రాక్షన్ ఏంది ఈ స్మార్ట్ వాచ్ అంటే మాత్రం మెయిన్లీ కాలింగ్ ఫీచర్. సో కాలింగ్ ఫీచర్ అనేది టు బీ ఫ్రాంక్ 10,000 బడ్జెట్లో మీకు బిలోలో ఏ వాటిలో లేదు. కొంచెం వీళ్ళు కాలింగ్ ఫీచర్తో పాటు బెటర్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను దీన్ని అయితే రికమెండ్ చేస్తాను. అండ్ కాల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మీకు ఒక స్పీకర్ అండ్ మైక్రోఫోన్ ఉంటుంది. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈవెన్ దో మీకు స్పీకర్ గురించి తర్వాతకి అయితే మాట్లాడతాను నేను. సో ఒకసారి మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు ఒక శాంపిల్ అయితే చూపిస్తాను. నా ఫోన్ కనెక్ట్ చేసి దీని ద్వారా ఫోన్ మాట్లాడుతూ వేరే ఫోన్ రికార్డ్ చేస్తూ అయితే ఒక క్లిప్ అయితే తీశాను. మీరు ఒకసారి ఆ ఆడియో క్లిప్ అయితే వినండి, ఆ తర్వాతకి దాని గురించి నేనైతే మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా మౌత్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ ఆల్ అండ్ 3 to 4 ఇంచెస్ డిస్టెన్స్ నుంచి అయితే మాట్లాడుతాను. ఇప్పుడు మైక్ అనేది ఎలా పిక్ చేసుకుంటుంది ఆ వాయిస్ అనేది ఒకసారి ఇక్కడైతే చెక్ చేయండి. అదే నార్మల్గా అందరూ మాట్లాడే డిస్టెన్స్ కనుక మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్గా ఈ డిస్టెన్స్ నుంచి 1 feet డిస్టెన్స్ నుంచి అయితే నేను మాట్లాడుతున్నాను. ఆడియో క్వాలిటీ మీరు ఇక్కడ చెక్ అయితే చేయొచ్చు. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అనేది మైక్రోఫోన్ క్వాలిటీ అనేది చాలా బాగుందని చెప్పాలి. టు బి ఫ్రాంక్ ఈ ప్రైస్ పాయింట్లో బెటర్ మైక్రోఫోన్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ స్పీకర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే స్పీకర్ లౌడ్నెస్ అనేది అయితే చాలా బాగుందని చెప్పాలి. సో లౌడ్నెస్ మరీ అంత తక్కువ ఉందని అయితే కాదు. సో మీకు ఒక సింపుల్గా ఇక్కడ ఒక ట్రాక్ అయితే ప్లే చేసి వినిపిస్తాను, మీరు ఒకసారి అయితే వినొచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా స్పీకర్ క్వాలిటీ. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అసలు ఎలా ప్లే అయిందన్న ఈ వాచ్లో సాంగ్ అని చెప్పేసి. సో ఇందులో వీళ్ళు రియల్ టెక్ చిప్ సెట్ అయితే వాడారు. ఇది కొంతమందికి బెనిఫిట్, కొంతమందికి
ప్రాబ్లం. బట్ నేను ఒక సొల్యూషన్ అయితే చెప్తాను, ఆ తర్వాతకి ఇది ఎవరికి ప్రాబ్లం అయితే కాదు, ఖచ్చితంగా బెనిఫిట్ అని చెప్పాలి. ఏదైతే ఈ స్మార్ట్ వాచ్ ఉందో నాట్ ఓన్లీ కాల్స్కి కాదు, మీరు ఒకవేళ యూట్యూబ్ చూస్తున్నారు, మీ మొబైల్ కనెక్ట్ చేసి ఉండగా మీకు ఇందులో సౌండ్ వస్తుంది. ఒకవేళ మీరు సాంగ్స్ వింటున్నారు మొబైల్లో, మీకు మొబైల్కి సంబంధించిన ఒక బ్లూటూత్ స్పీకర్ లాగా పనిచేస్తుంది ఇది మీకు. లేదు నాకు అలా వద్దు, ఎందుకు ప్రతిదీ ఇందులో నాకు ఖచ్చితంగా నా మొబైల్లో రావాలి, ఓన్లీ కాల్స్కి వస్తే చాలు అనుకుంటే మాత్రం మీరు సింపుల్గా బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే ఈ సెన్స్ 500 అనే డివైజెస్ ఎక్కడైతే ఉందో దాని పక్కన ఐ బటన్ ఉంటుంది కదా, ఐ బటన్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు ఉంటుంది మీడియా ఆడియో అండ్ కాల్కి అని చెప్పేసి. మీరు కాల్కి ఒక్కదానికి అయితే ఉంచుకోండి. మీడియా ఆడియో ఏదైతే ఉందో అక్కడ మీరు డిజేబుల్ చేసినట్లయితే మీకు ఎటువంటి సిస్టమ్ సౌండ్స్ కానీ లేకపోతే ఎటువంటి మీడియా సౌండ్స్ కానీ ఎటువంటి అయితే రావు, యూట్యూబ్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా సరే. ఒకవేళ ఎవరికన్నా అది ఇంట్రెస్టెడ్గా ఉండి మీరు సాంగ్స్ వినాలనుకుంటున్నారు, పడుకొని ఇందులో వినాలనుకుంటున్నారు, చెయ్యి ఇలా పెట్టుకొని అనుకుంటే మాత్రం అది కూడా ఒక మంచి ఫీచర్ లాగా అయితే పనిచేస్తుంది కొంతమందికి. బట్ ఆఫ్ కోర్స్ వద్దనుకుంటే మాత్రం మీరు దాన్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. సో అదొకటి నాకు బాగా నచ్చిందని చెప్పాలి. ఇందులో ఇక నెక్స్ట్ ఇక మిగతా ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఫ్లాష్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్, మీకు మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, షట్టర్ ఉంటుంది, ఎక్సర్సైజ్ మోడ్స్ అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది మీకు. ఇందులో వీళ్ళు కొత్తగా ఒకటి ఇచ్చింది ఏంటంటే థియేటర్ మోడ్ అని ఇచ్చారు. సో థియేటర్ మోడ్ వన్స్ మీరు ఆన్ చేసినట్లయితే మీకు సింపుల్గా బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది అండ్ మీకు ఇది సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చేయదు. సో మీరు థియేటర్లోకి వెళ్తేనే అది వాడాలని కాదు, మీరు మామూలుగా మీకు డిస్టర్బెన్స్ ఉండొద్దు అనుకున్నప్పుడు థియేటర్ మోడ్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే మీకు ఇక్కడ చూడొచ్చు. సో మెసేజెస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. మీరు వాట్సాప్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. మీరు యాప్లోకి వెళ్ళి కస్టమైజ్ అయితే చేసుకోవాలి మీకు ఏవేవి కావాలనేది. అవన్నీ వస్తే నోటిఫికేషన్లో కూడా నేను ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. ఒక 5-6 ఉండి మిగతాయి రాకుండా ఉండి ఇట్లాంటివి ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ది నోటిఫికేషన్స్ మీకు అయితే వాచ్లో అయితే స్టోర్ చేసుకుంటుంది. నోటిఫికేషన్స్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు ఇక్కడ రిప్లై ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ అన్నీ ఉన్నాయి పర్ఫెక్ట్గా. ఒక రిప్లై ఆప్షన్ ఒకటి ఇచ్చుంటే బాగుండేది. ఏదో ఒకటి స్మాల్ అంటే ఓకే ఎస్ ఇట్లాంటి ఏమన్నా స్మాల్ రిప్లేస్ ఇచ్చే ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది. బట్ ఈ ప్రైస్ పాయింట్లో మనం అది కూడా ఆశిస్తే కొంచెం అత్యాశని అయితే ఫీల్ అవుతాం అనమాట. సో ఖచ్చితంగా కాలింగ్ ఫీచర్ అనేది ఎక్కువ ఈ ప్రైస్ పాయింట్లో. నోటిఫికేషన్స్ పరంగా కానీ లేకపోతే ఫీచర్స్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను మేజర్గా అయితే ప్రాబ్లం ఫేస్ అయితే చేయలేదు. ఇక నెక్స్ట్ అసలు మనకి స్మార్ట్ వాచ్ అనగానే మెయిన్గా సో ఫిట్నెస్ ట్రాకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాక్యురసీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ప్రాక్టికల్గా అయితే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ కౌంట్ వచ్చినట్లయితే మీకు నేను 100 స్టెప్ కౌంట్ అయితే నాకు 97 వరకు అయితే రికార్డ్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 97% అయితే ఇది మీకు కరెక్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. అండ్ హార్ట్ రేట్ సెన్సార్ విషయానికి వచ్చినట్లయితే ఆన్ పాయింట్ పర్ఫెక్ట్గా మీకు నేను ఆక్సిమీటర్ పెట్టి చూశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆక్సిమీటర్ ఇది సేమ్ డిజిట్స్ అయితే చూపిస్తుంది. నాట్ ఓన్లీ 1 టైం 2-3 టైమ్స్ కూడా నేను చెక్ చేశాను. హార్ట్ రేట్ మానిటర్ అనేది పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. అండ్ SpO2 విషయానికి వచ్చినట్లయితే ఒక పాయింట్ అయితే డిఫరెన్స్ అయితే చూపిస్తుంది SpO2 సెన్సార్ విషయంలో. బట్ ఒక పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ SpO2లో వచ్చేసి. బట్ ఎనీవే మీరు దీని మీద అయితే రిలే అయితే అవ్వద్దు. మీకు 90% వరకు అయితే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు డ్రాస్టికల్గా ఒకవేళ 90 చూపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు పర్ఫెక్ట్గా వేరే దాంట్లో చూసి మీరైతే చెక్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. 93 కానీ 94 కానీ అలా చూపిస్తే. బట్ 100% అయితే దీని మీద అయితే రిలే అయితే అవ్వద్దు, అదొకటే చెప్పగలను. అండ్ ఇక మిగతా సెన్సార్స్ అన్ని కూడా మీకు అప్ టు 90% వరకు అయితే కన్సిడర్ చేయొచ్చు. మిగతా యాక్టివిటీస్ ఏమున్నా సరే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఏవైనా సరే అవన్నీ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఇక ఫైనల్గా దీంట్లో సెన్సార్స్ అంతా బాగానే ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇక అందరికీ కావాల్సింది వచ్చేసి మెయిన్ స్మార్ట్ వాచ్ కానీ స్మార్ట్ బ్యాండ్లో కానీ బ్యాటరీ వచ్చేసి వీళ్ళు 220 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఒక 5 days వరకు అయితే వస్తుందని చెప్పేసి. నేనైతే ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టలేదు, 50% బ్రైట్నెస్లో పెడితే నాకు ఎగ్జాక్ట్గా అన్నీ ఆన్ చేశాను. నేను కంటిన్యూస్ హార్ట్ రేట్, స్లీప్, ఎవ్రీథింగ్ ఆన్ చేసి ఉంచాను. ఏవి నేను ఆఫ్ అయితే చేయలేదు. ఖాళీ బ్రైట్నెస్ అనేది అయితే 50% పెడితే నాకైతే 4 days బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. స్టిల్ నాకు వచ్చేసి ఇంకా 13% బ్యాటరీ అయితే బ్యాకప్ అయితే ఉంది. ఇంకా 13% అయితే ఉంది. సో 4 days వచ్చి, సో మేబీ రేపు ఇంకో హాఫ్ డే అయితే రావచ్చు ఆ 13% కూడా మేబీ. సో మీరు స్టాండ్ బై మోడ్లో పెట్టుంటే. అండ్ ఒకవేళ మీరు 100%లో పెడితే మాత్రం నేనైతే టెస్ట్ చేయలేదని, 100% పెడితే ఈజీగా మీకు 2 days అయితే వస్తుంది నా అంచనా ప్రకారం. సో బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం ఇంక్రీజ్ ఉంటే బాగుండేది. బట్ ఎనీవే కాల్ క్వాలిటీ ఫీచర్ ఉన్న ఏ స్మార్ట్ బ్యాండ్ కానీ లేకపోతే స్మార్ట్ వాచ్ కానీ మనం ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో అదొకటైతే మీరు నోటీస్ అయితే చేయండి. ఎక్కువ కాల్స్ తీసుకుంటే మాత్రం మీకు హార్డ్లీ 2 days అయితే వస్తుంది. సో 2 days బ్యాటరీ బ్యాకప్ చాలు నాకు స్మార్ట్ వాచ్కి. నేను 2 daysకి ఒకసారి ఛార్జ్ చేసుకుంటా అనుకుంటే మాత్రం ఆరామ్సే దీన్ని తీసుకోవచ్చు. లేదు మీరు 50% బ్రైట్నెస్లో పెట్టుకొని రన్ చేసుకుంటే మాత్రం మీకు తక్కువగా అప్పుడప్పుడు కాల్స్ అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు నీడెడ్గా ఉన్నప్పుడే తీసుకుంటే మాత్రం మీకు 4 days అయితే వస్తుంది. లేదు మీరు కంటిన్యూస్గా 1 hour 2 hours వాచ్ నుంచి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మీకు అంత బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. సో బట్ ఎనీవే బ్యాటరీ బ్యాకప్ అనేది యూసేజ్ని బట్టి ఉంటుంది. నాకైతే హార్డ్లీ 2 to 4 days మధ్యలో అయితే వస్తుందని అయితే అనిపిస్తుంది. సో మీరు ఒకవేళ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఎంత వస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి
మెయిన్ ఇందులో నాకు ఇంకోటి బాగా నచ్చింది వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. వీళ్ళు అఫ్కోర్స్ యాపిల్ కాపీ కొట్టినప్పటికీ కాపీ కొట్టడంలో కూడా కొంచెం సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. సో 100% సూపర్ ఉందని చెప్పలేను యూఐ. సో యూఐ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ అయితే నాకు బాగా నచ్చింది. కానీ కొంచెం ల్యాగ్స్ అయితే అప్పుడప్పుడు, అంటే మీరు ఏదైతే హోమ్ స్క్రీన్ ఇలా అనేటప్పుడు మైనర్ ల్యాగ్ అది. సో పెద్ద ఈ ప్రైస్ పాయింట్లో మీకు అది పెద్ద ల్యాగే కాదు. సో మైనర్ ల్యాగ్ అయితే నోటీస్ చేస్తారు. బట్ యూఐ అని మాత్రం చాలా బాగుంది. అన్ని ఫీచర్స్ మీరు మనకి స్మార్ట్ బ్యాండ్లు కానీ ఇప్పుడు వచ్చే స్మార్ట్ వాచెస్ కానీ మనం సో డైలీ మన యాక్టివిటీస్ కానీ లేకపోతే మన సెన్సార్ అంటే ఏ ఇంటర్వెల్లో ఎంత హార్ట్ రేట్ ఉంది, ఎంత ఇది ఉంది అనేది, ఇవన్నీ మనం టైం ఇంటర్వెల్స్ ప్రకారం చూడాలంటే ఖచ్చితంగా మనం స్మార్ట్ ఫోన్ మీద రిలే అవ్వాల్సి అయితే ఉంటుంది ఇంతకుముందు వచ్చిన వాటిలో. బట్ ఇందులో అలా కాదు. మీరు జస్ట్ ఇలా ఏదైతే ఉందో స్టెప్ దగ్గర ఇట్లా పైకి అప్ చేస్తే మాత్రం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఏదైతే స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. వీళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం చాలా బాగుందని చెప్పాలి. ఎస్పెషల్గా యూఐ మాత్రమే నాకు ఇందులో బాగా నచ్చింది. అందుకని నేను సో మేజర్గా ఇందులో కాన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం నాకు ఓన్లీ బ్యాటరీ బ్యాకప్ అనిపించింది. సో అంతకు మించి పెద్దగా ఏమనిపించలేదు. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా కొంచెం పెంచుంటే బాగుండు అనిపించింది. అండ్ స్ట్రాప్స్ క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. అంతే తప్పితే మేజర్ కాన్ ఇది ఇందులో ఉంది, దీనివల్ల కొనొద్దు అని చెప్పడానికైతే ఏమైతే లేదు. ఇక ఫైనల్గా నా వర్డిక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రైస్ పాయింట్లో దీన్ని తీసుకోవచ్చు అన్న అంటే మాత్రం నేను ఈ పొజిషన్లో ఉండే ఒక కాలింగ్ స్మార్ట్ వాచ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. సో 4000కి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు 4500 రూపీస్ అయితే ప్రైస్ ఉంది. సో నేను మాట్లాడేది కూడా 4500 రూపీస్కే నేనైతే మాట్లాడుతున్నాను. 4500 రూపీస్ ఖచ్చితంగా ఇది వర్త్ బై అని అయితే నేను నమ్మాను అంటే నేను టెస్ట్ చేస్తాక ఈ 4 డేస్లో నాకైతే అనిపించింది. అఫ్కోర్స్ బ్యాటరీ బ్యాకప్ అనేది 2 డేసే వస్తుంది. సో కొంతమందికి అది ప్రాబ్లం కాకపోవచ్చు. సో 50% బ్రైట్నెస్లో పెట్టుకుంటే 3 డేస్ వస్తుంది. 3 డేస్కి ఒకసారి ఛార్జ్ చేసుకుంటాను. బట్ నాకు కాల్స్ రిసీవ్ చేసుకోవాలి, బెటర్ యూఐ కావాలి, అండ్ మంచి యాక్యురసీ కావాలి, అండ్ డిస్ప్లేలో కొంచెం మీకు బాగుంటుంది. బట్ కొంచెం పిక్సెల్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు. సో అది పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. నువ్వు చెప్పన్నా దీన్ని కొనొచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే దీన్ని కొనొచ్చు అని అయితే చెప్తాను. ఒకవేళ మీరు ఎవరైనా వాడుతున్నట్లయితే మీరు ఇంతకు మించి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా నోటీస్ చేసినట్లయితే నాకు టెలిగ్రామ్లో కానీ లేదంటే ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్లో కానీ మెన్షన్ అయితే చేయండి. మన వాళ్ళు ఎవరైనా కొనేటప్పుడు వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంది. ఎనీవే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే డైలీ చూస్తూ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూస్తున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కూడా కొంచెం బూస్ట్ అయితే వస్తుంది. ఇంతమంది నన్ను చూస్తున్నారని ఆనందంతో ఇంకొంచెం బెటర్గా వీడియోస్ మంచి మంచి గ్యాడ్జెట్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.